ఉమ్మడి నల్గొండ జిల్లాలో బీసీ రాజ్యాధికార సమితి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది। ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా బీసీ రాజ్యాధికార సమితి రాష్ట్ర అధ్యక్షులు దాస్ సురేష్ మాట్లాడారు। ఉమ్మడి నల్గొండ జిల్లాలో బీసీ రాజ్యాధికార సమితి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది। ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా బీసీ రాజ్యాధికార సమితి రాష్ట్ర అధ్యక్షులు దాస్ సురేష్ మాట్లాడుతూ రానున్న స్థానిక ఎలక్షన్లో బీసీలు ఐక్యమత్యంతో ఉండి ఓబీసీ మేలుకో రాజ్యాన్ని ఏలుకో అనే నినాదంతో పోరాడి మన బీసీలంతా ఐకమత్యంతో ఉండాలి అన్నారు। సభ అధ్యక్షత వహించిన బీసీ రాజ్యాధికార సమితి నల్గొండ జిల్లా అధ్యక్షులు కర్ణాటి యాదగిరి, నల్గొండ జిల్లా గౌరవ అధ్యక్షులు పున్న పవన్, ముంబై నల్గొండ జిల్లా ఇన్ఛార్జ్ గండి వీరేందర్ గౌడ్, తిప్పర్తి జడ్పీటీసీ తాండు సైదులు గౌడ్, ఉమ్మడి నల్గొండ జిల్లా బీసీ జేఏసీ చైర్మన్ పెండెం ధనుంజయ్, పున్న సత్యం, మండలి లింగయ్య యాదవ్, గడగోచు విజయ్ చారి, అఖిల్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు। బీసీల ఐక్యత చూడాలని, జాతి ఒక కులమైనంత మాత్రాన ఆ కులమైన చేసుకుంటాడని ఇంకో కులమైన అనుకోవద్దని, ఇది బీసీల రాజ్యాధికారం అడుగుజాడల్లో మన అందరం నడవలసిన అవసరం ఉంది అని, ఇకనైనా బీసీ రాజ్యం సాధించుకుందామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను। జై బీసీ। ఉమ్మడి నల్గొండ జిల్లాలో జిల్లా కేంద్రంలో బీసీ రాజ్యాధికార సమితి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది। ఈ బీసీ రాజ్యాధికార సమితి రౌండ్ టేబుల్ యొక్క ముఖ్య ఉద్దేశం క్షేత్రస్థాయిలో గ్రామీణం నుంచి గ్రామాల నుండి మండల స్థాయిలు, జిల్లా స్థాయిలు, పార్లమెంట్ నియోజకవర్గాలుగా కమిటీలు వేస్తూ ప్రతి కమిటీకి ఇద్దరిని మేము నియమించడం జరిగింది। ఈ కమిటీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే బీసీ రాజ్యాధికారం వైపు అడుగులు వేసే విధంగా, బీసీలు ఓటు వేసే యంత్రాలు కాదు, ఇప్పటి నుంచి చట్టసభల్లో మేము కూడా నమస్కారం। ఈరోజు ఉమ్మడి జిల్లా వ్యాప్త బీసీ ముఖ్య నాయకుల రౌండ్ టేబుల్ సమావేశాన్ని బీసీ రాజ్యాధికార సమితి నల్గొండ టౌన్లోని ఎస్బీఆర్ ఫంక్షన్ హాల్ లోపల ఏర్పాటు చేయడం జరిగింది। మిత్రులారా, ఏదైతే మనకు త్వరలో రాబోతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఈ ప్రభుత్వం కామారెడ్డిలో ఇచ్చినటువంటి హామీ మేరకు బీసీ రిజర్వేషన్లను స్థానిక సంస్థలలో పెంచుతామన్నటువంటి హామీని నెరవేర్చడానికి రాష్ట్రం లోపల కులగణన జరుగుతుంది। దాంతోపాటు డెడికేటెడ్ కమిషన్ కూడా తన పని చేస్తున్నది। మరి నేడో రేపో కులగణనకు సంబంధించినటువంటి రిపోర్టు కానీ, డెడికేటెడ్ కమిషన్ సంబంధించినటువంటి నిర్ధారణ, బీసీల రిజర్వేషన్ యొక్క నిర్ధారణ కూడా జరిగి బీసీలు రేపు రాబోయేటటువంటి స్థానిక సంస్థ ఎన్నికలలో వాళ్ళ యొక్క వాటాను, హక్కును, రిజర్వేషన్ను పొందబోతున్నారు। మరి ఇటువంటి తరుణం లోపల కేవలం ఇప్పుడు ఏంటంటే ప్రభుత్వము ఒక రాజకీయ అంశంగా 42% రిజర్వేషన్ ఇవ్వడానికి ముందు అనేటివి దాన్ని చాలా దారుణంగా కూడా బీసీల మీద, ఎస్సీ ఎస్టీల మీద మోపి మా యొక్క అవకాశాలని హరించేస్తున్నారు। ఇవాళ అటువంటి పరిస్థితి రావడానికి కారణం ఏంటంటే అధికారం అనేది అగ్రవర్ణాల చేతిలో ఉన్నది। గాడిదికి గడ్డేసి గుర్రాన్ని ఉరకమంటే ఉరకదు। బీసీలు పోరాడకపోవడం వల్లనే, రాజ్యాధికారం కోసం ప్రయత్నం చేయకపోవడం వల్లనే ఈ రకమైనటువంటి పరిస్థితి దాపురిస్తుంది। కాబట్టి ఈ పరిస్థితుల నుంచి వెళ్ళి బీసీలను విముక్తి చేయడం కోసం ఏంటంటే బీసీ రాజ్యాధికార సమితి క్షేత్రస్థాయి సమావేశాలను, కార్యక్రమాలను, సదస్సులను ఏర్పాటు చేస్తూ ఉంది। రాబోయేటటువంటి కాలం లోపల ఈ త్వరలోనే ఇంకొక రెండు జిల్లాల సమావేశాలు అయిన తర్వాత ప్రతి గ్రామాన కూడా బీసీ రాజ్యాధికార సమితి ప్రచారాన్ని నిర్వహిస్తున్నది। అదే రకంగా ఎవరైతే ఆసక్తి ఉన్నటువంటి యువకులను, మహిళలను కూడా వాళ్ళను పోటీ రూపంలో దింపి వాళ్ళను ముందుకు నడిపేటటువంటి విధంగా బీసీ రాజ్యాధికార సమితి ప్రయత్నం చేస్తుంది। మరొక అంశం ఏంటంటే ఇవాళ దేశం లోపల జమిలీ ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పేసి అని కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉన్నది। మరి ఒక దిక్కు చూస్తే దేశం లోపల జరగాల్సిన కులగణన జరగలే, 2021లో జరగాల్సిన కులగణన నేటికి జరగకపోవడం వల్ల దానితోనే ఇప్పుడు జమిలీ ఎన్నికలు కానీ, దానితోనే మహిళా బిల్లు కూడా లింకు పెట్టుకొని ఉన్నది। మరి కులగణన ఎప్పుడు జరుగుతుంది? కులగణన జరిగేది ఉంటే అందులో బీసీ గణన ఎప్పుడు జరుగుతుంది? ఈ విధమైనటువంటి అంశాలు మా యొక్క పరిగణలో ఉన్నాయి। మేము ఇవాళ నిర్ణయించుకున్నాం, ఏదైతే బీసీలు అసెంబ్లీ పార్లమెంటుకు ఎగబాగాలంటే, ముందుకు పోవాలంటే మాకు చట్టసభల్లో రిజర్వేషన్ లేవు కాబట్టి మేము మా మహిళలను ముందు పెట్టి, మా మహిళలకు ఏదైతే రిజర్వేషన్ ఇప్పుడు పార్లమెంట్లో వచ్చినాయో అందులో మా బీసీ మహిళలకు కూడా అవకాశాలు లేవు కాబట్టి మా బీసీ మహిళలను మేము ముందు పెట్టి వాళ్ళ ద్వారా చట్టసభల్లోకి బీసీలు ఎంటర్ అయ్యేటటువంటి విధంగా ఒక ప్రణాళికను తీసుకోబోతున్నాం। వాళ్ళ